మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ రజిత గారు. హాయ్ కీర్తి. జనరల్ గా వెయిట్ లాస్ అంటేనే చాలా స్క్రూటినీతో కూడుకున్న పని, అంత ఈజీ కాదు. స్పెషల్ గా 40 years దాటిన మెన్ అండ్ ఉమెన్ తో ఇంకా కొంచెం కష్టం అంటారు. చాలా స్టబ్బర్న్ ఫ్యాట్ ఉంటుంది అని అంటారు. సో వాళ్ళు ఏం చేయాలంటారు? సో ఆ స్టబ్బన్ ఫ్యాట్ ఉండదు, మనము ఎన్ని రోజుల నుంచి దాన్ని సేవ్ చేసి పెట్టింది అది బ్యాలెన్స్ లాగా ఉండిపోతుంది. అట్లా కాకుండా అప్పుడు కనుక మీరు డిసైడ్ అయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఆల్రెడీ మనకు ఒక 30, 31, 35 లోపల మెటబాలిజం ఉన్నంత 40+ లో ఉండదు. సో మెటబాలిజం అనేది తగ్గుతుంది. ఇప్పుడు నువ్వు కొత్తగా కొన్న వెహికల్ కి అదే ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు వాడిన దానికి ఫ్రిడ్జ్ కానీ ఏది కానీ కొంచెం తగ్గుతుందా తగ్గదా దాని క్యాపబిలిటీ. అయితే అలానే అందరికీ తగ్గుతుందా అంటే కాదు. లెటర్స్ రేషియో మీకు ఆల్రెడీ బాగుంది, దాన్ని మెయింటైన్ మీరు ముందు నుంచి సేమ్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. 40+ తర్వాత కొంచెం స్లో డౌన్ అయినా బెటర్ ఉంటారు ముందు నుంచి చేస్తే. బట్ ఇప్పుడే మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వెయిట్ లాస్ అంటే గనక ఖచ్చితంగా మెటబాలిజం అయితే ఆల్రెడీ డౌన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదాన్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకెళ్లటం వేరు, ఆల్రెడీ ఫుల్ ఎప్పుడు చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఇంకా మెటబాలిజం పిక్ చేయడం అంటే మాత్రం కొంచెం సాహసమే. కానీ ఏది ఇంపాసిబుల్ అయితే కాదు. సో దాని టెక్నిక్స్ ఏంటి అని అంటే కనుక, అంటే వీళ్ళకి చాలా మందికి ఈ క్వశ్చన్ ఏంటంటే మేము చేస్తున్నాము వెయిట్ తగ్గట్లే అనే ఒక డిసప్పాయింట్మెంట్ కి గురయ్యే వాళ్ళల్లో ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ ప్రీ మెనోపాజల్ స్టేజ్ హిట్ అవుతా ఉంటది కదా, ఒక రాంటి విసుగు, కోపము, కచ్చ, అందులో ఈ బాడీ ఇమేజ్ ఒకటి అన్ని కలగలిపి ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, లోన్లీనెస్ ఇలాంటివన్నీ గురవ్వడం జరుగుతుంది 40+. పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళ నుంచే కమెంట్స్ స్టార్ట్ అవుతాయి, ఇట్లున్నో అట్లనో కంపారిజన్. సో కాబట్టి సెల్ఫ్ గ్రేస్ఫుల్ గా యాక్సెప్ట్ చేయండి. వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారని ఆ వర్డ్స్ కి పవర్ ఇవ్వకండి. డోంట్ గెట్ ఎఫెక్టెడ్. అసలు వాళ్ళు ఎవరు? మనం ఎప్పుడు ఏ మాటకైనా పదానికైనా లేకపోతే మనిషికైనా ఎప్పుడు పవర్ఫుల్ అవుతారు అంటే నువ్వు స్విచ్ ఆన్ చేసినప్పుడే. అసలు ఎప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారంటే చేతిలో కాటన్ పెట్టుకున్నట్టు అటు ఇటు చూడండి, ఎక్కదుగా. సో లైక్ దట్ ఇఫ్ యూ ఫాలో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ టిప్ ఐ కెన్ గివ్. సో వెయిట్ లాస్కి వస్తే కనుక మెటబాలిజం ఖచ్చితంగా తక్కువైతుంటుంది. దాన్ని యాక్సలరేట్ చేయాలి అని అంటే కనుక యూ నీడ్ టు డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. యోగా అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అన్డౌటెడ్లీ. ఇప్పుడు మేము యోగా చేస్తాను, నేను నేర్పిస్తాను, కానీ దాంట్లో ఆల్మోస్ట్ పవర్ యోగా అని వచ్చింది. సో కొంతమంది కమెంట్ చేస్తుంటారు పవర్ యోగా కథలు గీతలు. లేదు మన ఒక ఏజ్ తర్వాత ఏమవుతుందంటే వీ నీడ్ దట్ మసిల్ యూసేజ్ ఆల్సో. ఇన్ దట్ పవర్ యోగా సమ్ టైమ్స్ కొంచెం మంది ప్రాప్స్ యూజ్ చేస్తారు, లైక్ చిన్న డంబుల్స్ పెట్టి చేపించడం యోగాలో కూడా. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ యోగా. బట్ టూ కట్ షార్ట్ ఏంటంటే గా చెప్పాలి అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జిమ్లోకి వెళ్ళి కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ అన్ని మజిల్స్ని రెపిటేటివ్ ఎక్సర్సైజెస్ చేయటం, స్ట్రెంగ్త్ బిల్డ్ చేయడం. ఒకటి రిపిటేషన్స్ అన్ని ఎక్కువ చేయటం, లేకపోతే వెయిట్ కానీ స్లోగా ఎవ్రీ రౌండ్కి పెంచటం. ఇది చెయ్యాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ పర్సనల్ ట్రైనర్. డోంట్ టేక్ రిస్క్. ఆల్రెడీ మనకి నాలెడ్జ్ లేకపోతే ఇలాంటివి యూ షుడ్ నాట్ డూ. బట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ యాక్సెలరేట్స్ యువర్ వెయిట్ లాస్ 100% థింగ్. అండ్ సెకండ్ ఏంటి అని అంటే పోర్షన్ కంట్రోలర్. నేను ఎన్నిసార్లు చెప్పినా చెప్తా, మనకి మెషిన్ ఆల్రెడీ లోడ్ తగ్గింది అని అంటే నువ్వు ముందు వేసినంతనే వేస్తా అంటే ఎట్లా మరి. సో క్వాంటిటీ రెడ్యూస్ చేయాలి. థర్డ్ వచ్చేసి ఖచ్చితంగా ప్రోటీన్ మాత్రం చాలా ఇంక్రీజ్ చేయాలి, అంటే మంచిగా తీసుకోవాలి. మనం ఎంతసేపుకి బ్యాడ్ ఏంటంటే జెంట్స్కి పెడదామా, లేకపోతే పిల్లలకి మనవరాలుగా లేదా కొడుకుకి కూతురికి పెడదామా, మనకి ఏముందిలే ఆ షోర్ వేసుకొని తింటాను, నాకు గ్రేవీయే ఇష్టం. నేను నీ ఇష్టాల గురించి మాట్లాడట్లా, బాడీకి అవసరం ఉన్న దాని గురించి మాట్లాడుతున్నా. సో వెరీ లాజికల్లీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోటీన్. నాన్ వెజ్ అనే కాదు, వెజ్ అయినా సరే పన్నీర్ తీసుకోండి, సోయా చంక్స్, టోఫు తీసుకోండి, సోయా తీసుకోండి, మీల్ మేకర్ తీసుకోండి అండి. మీరు ఇట్లా ప్రోటీన్ని మష్రూమ్స్ తీసుకోండి, వన్ ఆఫ్ ది బెస్ట్ కాల్షియం సోర్స్ మష్రూమ్. సో ఇట్లా మీరు మష్రూమ్ ఆమ్లెట్ వేసుకోండి, లేకపోతే పాలకూర ఎక్కువ తినండి. సో ఎక్కువ మీరు మీ బేబీ 1 year 2 year బేబీ 3 year 5 year పెరుగుతున్నారు అని ఎలా అయితే హెల్దీ ఫుడ్ పెట్టారో
ఎగ్జాక్ట్లీ. అలాంటి ఫుడ్ హెల్దీ మీ మీదకి సెల్ఫ్ లవ్కు మారండి. దట్స్ అ వెరీ వెరీ, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సాక్రిఫైస్ చేశారు, సరే సరే ఘనకార్యం చేశారు, నేనేం చేయలేదు అనట్లేదు. అది చెయ్యమని ఎవడు మిమ్మల్ని వదులుకొని చేయమని భూ ప్రపంచంలో ఎవరు ఆర్డర్ అయితే జారీ చేయలేదు నాకు తెలిసి. ఏ జడ్జిమెంటు లేదు, ఏ ఏ స్టోరీస్లో గోరు సతీ భర్త కోసం పోరాడింది అన్నారు కానీ పిల్లలకు తండ్రి కోసం ఈమె తిండి తినకుండా ఉన్నది పలానా అనైతే ఇప్పటివరకు ఏ చరిత్రలో ఎక్కిన దాఖలాలు అయితే లేవు. సో కాబట్టి మీరు వేస్ట్, ఎందుకంటే అక్కడ కాంటెస్టే లేదు, అక్కడ అంటే మనకి గొడవే లేదు, దాని లొల్లి లేదు. సో కాబట్టి మీరు ఆపి, ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే నాకు కోపం నయానా భయానా మీకు అర్థం చేపించాలని ఉంది నాకు. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా అలసిపోయి ఉంటారు ఇప్పటికి, చాలా అలసిపోయి ఉంటారు, చాలా కష్టాలు పడి ఉంటారు, చాలా అపవాదులు భరించి ఉంటారు, అందరూ మిమ్మల్ని అసహించుకొని ఉంటారు, మిమ్మల్ని హ్యూమిలియేట్ చేసి ఉంటారు, అవమానపరిచి ఉంటారు, తిట్టుంటారు, కొట్టుంటారు, మోసం చేసి ఉంటారు, పట్టించుకొని ఉండరు, కేర్లెస్ ఉంటారు. ఓయ్, మిమ్మల్ని మీరు పట్టించుకోకపోతే ఎవడో పట్టించుకునేదే? మనమే అందరిని పట్టించుకునే వాళ్ళం, మనల్ని మనం కదా పట్టించుకోవాలి. మనల్ని పట్టించుకునే అంత పెద్ద మనస్సు ఓపిక ఎవరికి లేదు, మనకే అది ఉంది. సో అందుకని ఇప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి. నా ఒక రిక్వెస్ట్, బికాస్ ఎందుకు అంటే ఇది జస్ట్ ట్రాన్సిషన్ పీరియడే, అంటే హార్ట్ ఇంటర్వెల్, స్టోరీ ఆర్ బి బాకీ హై. We need to take care a lot many things. పిల్లల ఎడ్యుకేషన్స్ అనండి, పెళ్ళిళ్ళు అనండి, పెళ్ళి కూతురును కొడుకును ఎతకాలంటే సావుకు వస్తుంది. సో కాబట్టి స్ట్రాంగ్ ఉండండి, హెల్దీగా ఉండండి. ఇదివరకు లాగా అమ్మ నాన్న వచ్చి చూడడం ఏదో కొంతమందికే ఉండేది పిల్లల్ని, అదృష్టం. కానీ ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది పిల్లలకి చేయటం, పిల్లలకి. యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. అప్పుడు చెయ్యకుండా పైగా నేను అడ్డం పడితే మీకు చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఎవరి మీద ఆధారపడ్డా కానీ ఎవడు లెక్క చేయడు. అప్పుడు మళ్ళీ నీకు డిప్రెషన్, నేను ఇంత చేసి అన్ని త్యాగం చేసి నా కోసం నేనేం చేసుకోకపోతే మీరు ఎవరు చెయ్యట్లేదు, ఎవడడిగాడా అంటున్నారు. పట్టిద్ది. రియాలిటీయా లేదా? వింటున్నాం కదా ప్రతి ఇంటింటి రామాయణం. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టికి కొంచెం ఆపండి. మీనా కుమారి డైలాగ్స్ ఇదంతా కొంచెం ఆపి, ఇట్ ఈస్ నాట్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ సఫిషియంట్ అవ్వండి. యూ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్. నాట్ లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు నీ కోసం నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే కదా నువ్వు ఇంకో 10 మందిని చూసుకోగలుగుతావు. అబ్సల్యూట్లీ రైట్. బికాజ్ నో మదర్ కెన్ రీప్లేస్ మదర్ ప్లేస్. అబ్సల్యూట్లీ రైట్. సో కాబట్టి అది నేను చెప్పినట్టు మీరు అండ్ నిద్ర ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు టైమింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ మెటబాలిజం తక్కువ ఉంది, ఆల్రెడీ నువ్వు హెల్తీ ఫుడ్ తినట్లేదు. సో కాబట్టి నీ మెటబాలిజం ఏంటంటే ఇంకా డౌన్ అవుతుంది. సో 10ంటికి పడుకోవడం అనేది మస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తాను నేను. అట్లా కాకుండా డిజిటల్ డీటాక్స్ కూడా, ఎందుకంటే డిజిటల్ డీటాక్స్ వల్ల మీకు నెక్స్ట్ స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. ఈ డిజిటల్ లేకుండానే మనకు స్ట్రెస్ కావాల్సినంత ఉంది ఇంట్లో. డిజిటల్ డీటాక్స్ ఎందుకు అనంటే నాన్ సెన్స్ అంతా చూడటము, కంపారిజన్లు తెచ్చుకోవడము, ఒక రాంటి నాకు నేను ఎక్కడో ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, వీళ్ళు చేశారు నేను చెయ్యలేదు, వీళ్ళకి ఇది ఉంది నాకు చేయలేదు, వీళ్ళు ఇంత ఏజ్ వాళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు నేను సరే చేయలేదు, ఇప్పుడు చేయరాదు, అందులో ఏదో ఒకటి నేర్చుకొని. కానీ డిజిటల్ డిటాక్స్ కంపల్సరీ. ఒక 4-5 hours చూస్తున్నారా, 2 hours చూస్తున్నారా, రాయండి. ఎవ్రీ వీక్ ఒక ½ an hour తగ్గించండి. అండ్ కమ్ టు అ ప్లేస్. దాన్ని ఎట్లా అయితే మీరు ఏదన్నా ఒక జల్లెడ పట్టాలి అంటే మళ్ళా జల్లెడ పట్టి పైదాకా ఒక క్రూడ్ తెస్తారు కదా, అట్లా కనుక ఒక క్రూడ్ తెచ్చినట్టయితే కనుక ఏది నారో డౌన్ ఏది యూస్ఫుల్ హెల్త్ కోసం ఒక బ్యూటిఫుల్ పాడ్కాస్ట్ లో చూస్తా, రిలీజియల్ స్పిరిచువల్ స్టోరీస్ కల్చర్ వింటా, రేపు నా పిల్లలకి నా పిల్లలకి చెప్పచ్చు, రైట్? ఇది హెల్త్ వైజ్ ఛానల్ చూస్తా, నేను నా ఇంట్లో నేను చేస్తూ నా పిల్లలకి వాళ్ళకి నేను ఒక న్యూట్రిషనిస్ట్ అయిపోతా. ఎంత బ్యూటిఫుల్, యూస్ఫుల్. సో ఇది ఒకటి. ఇది కాకుండా స్ట్రెస్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు విపరీతమైన స్ట్రెస్ ఉంది. నేను ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, రిక్వెస్ట్ ఆర్డరు కోపంగా కూడా చెప్పేది ఏంటంటే, భూ ప్రపంచంలా నీకు అంటే మనము తప్పు చేసి వేరే వాళ్ళు చెప్తే వినకపోవడం గురించి మాట్లాడట్లేదు. నాన్ సెన్స్ టాక్ చేస్తూ ఫ్యామిలీలో కానీ
చుట్టుపక్కల కానీ దోస్తులు అనబడే మోసపూరితమైన మనుషుల ద్వారా కానీ మోసగించబడినప్పుడు కూడా ఓకే, ఇది నేను ఏం నేర్చుకున్నా ఈ లెసన్ అంటూ మూవ్ అవ్వండి. కానీ ఆ బ్యాగేజ్ని పట్టుకొని ఇప్పుడు అసలే శక్తి కనుమరుగవుతా ఉంది. 40 ఏళ్ళు ఆల్రెడీ మనం బాధ్యతలు మోస్తున్నాం. ఈ చెత్తంతా మోస్తా అంటే ఎట్లా చెప్పండి? మరి స్టింక్ అవుతుందా కాదా? yeah, ఎన్ని yes. రోజులు మోస్తావు? Hmm. సో ఇప్పుడు నువ్వు ఇంట్లో చెత్త 1 రోజు రాలే, 2 రోజులు రాలే, 3 రోజులు రాలే, వాసన కొడుతుందా కొట్టదా? కొడుతుంది. కొడుతుంది కదా. Hmm. నువ్వు అది మోస్తున్నావు కంపు. సో నీ మనస్సు మొత్తం డర్టీ అయిపోతుంది. నీ డర్టీ థింగ్స్ దగ్గరికి దేవుడు వస్తాడా? Hmm. మంచి జరుగుతుందా? లక్ష్మీదేవి వస్తుందా? మంచి ఆలోచనలు వస్తాయా? రాదు. ఎగ్జాక్ట్లీ సేమ్. మీకు నేను ఎంత పిచ్చి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. మీరు అట్లా ఇవ్వాలి చెప్తారు, రస్తా మేడం అని నాకు మార్కులు వేయడం ఆపించి మీ దండం పెడతా. నాకు Follow తెలుసు అవ్వండి. మీరు అందరు నన్ను ప్రేమ చేస్తున్నారని. అన్డౌటెడ్లీ నా ఈ వాయిస్ అన్షేకబుల్ వస్తుంది అంటే మీ ప్రేమ అన్డౌటెడ్. ఎంత మంచోళ్ళండి వీళ్ళ ఎనర్జీ అక్కడెక్కడో కూర్చొని టీవీల ముందు నన్ను నడిపించే అంత సామర్థ్యం ఉన్న మనుషులు. వాళ్ళ కేర్ తీసుకోకపోతే నాకెంత బాధేస్తుంది. మరి నేను వచ్చి ఇక్కడ ఎంత గొడవ పెట్టి చెప్తున్నా. నాకు ప్రతిరోజు కష్టపడి వచ్చేది ఎవరికి? అరే వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళకి అడిగితే నేను చెప్తా వీళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళ లైఫ్లో ఏదో మంచి జరుగుతుందట అని మా వాళ్ళకి చెప్పి నాకు నేను మళ్ళీ ఆటో అఫర్మేషన్స్ ఇచ్చుకుని చెప్తూ ఉంటే మళ్ళీ మీరు ఫాలో అవ్వకపోతే నేను ఎంత డిసప్పాయింటెడ్ అవుతా, ఎంత Yes. హర్ట్ అవుతా కదా. సో ఆల్ మై డియర్ బడ్డీస్, మనం అంత సేమ్ లెవెల్ కాబట్టి నేను చాలా కష్టపడి చేస్తాను మీ అందరి కోసం. మరి మీరెవరి కోసం చెయ్యాలి, హెల్త్ కాపాడుకోవాలి, కమెంట్ చేయండి. ఎస్, సూపర్, వండర్ఫుల్, జస్ట్ ఫ్లాలెస్గా వెళ్ళిపోయింది. అండ్ తిట్టిన ఆవిడే, కొంచెం కోపగించుకున్న ఆవిడే, లాలించిన ఆవిడే, పాలించిన ఆవిడే, ఇదిగోండి ఇలాగ ముద్దు చేసి చెప్పిన ఆవిడే. ఇలాంటి మాటలు, ఇలాంటి ఎంకరేజ్మెంట్ అండ్ ఇలాంటి మోటివేషనల్తో పాటుగా డైట్, న్యూట్రిషన్, యోగాకి సంబంధించి ఎలాంటి టిప్స్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మేడంకి కాల్ చేసి యూ కెన్ టేక్ హర్ అపాయింట్మెంట్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి.